ఏం చేస్తాడంటే బలి అర్పించుచుండేవాడు. తన పిల్లలు తమ విందు దినములలో ఏమైనా పాడుబాటు చేశారో, దోషములు చేశారని ప్రార్థన చేసేవారు. చివరికి ఏమయ్యాడు? అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ప్రార్థన పరుడాడు. ఒకసారి ఎలా చెప్తాం? హల్లెలూయా. ఎవరు నేర్పించారో ప్రార్థన? తండ్రి నేర్పించాడు. 24వ అధ్యాయం ఆదికాండం 63వ వచనంలో ఏమని ఉంటుంది? ఇస్సాకు పొలములో దేవుని ధ్యానించ వెళ్ళెను అంతను కదండి. 24వ అధ్యాయం ఆదికాండం 63వ వచనంలో ఏమని ఉంటుంది? సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్ళెను. అంటే ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు నేర్పించారు వాళ్ళకి? తండ్రి బలిపీఠము కట్టి అబ్రహాము ప్రార్థన చేస్తే కుమారుడు కూడా ఆ విధంగా ప్రార్థన చేయడం అనేది నేర్చుకున్నట్టుగా మనం లేఖనాల ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా కుటుంబం కోసమై ఎంత ప్రాధాన్యతను దావీదు ఇచ్చాడో ఇక్కడ ఒక మాట మనం చూస్తూ ఉంటున్నాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో ఒక మాటను మనం చూస్తూ ఉంటున్నాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనము 29వ వచనములో ఒక మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఏమనంటే, యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసునైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనక నీ మాట సత్యమో. దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. ఒకసారి చెప్తా హల్లెలూయా. వెండి అడిగిండా ఆయన? బంగారం అడిగిండా? రాజ్యాలు అడిగిండా? అంతఃపురాలు అడిగిండా? ఏం అడిగిండండి? అయ్యా, నేను నిన్ను ఏ విధంగా దినములకు 7 మార్లు నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను, అదేవిధంగా నా కడుపున పుట్టిన సంతానమును వారి సంతానమును నీతో ఉండునట్లుగా, మరి నీ సన్నిధిలో ఉండినట్లుగా, నీ వాక్యమును వినున్నట్లుగా, నిన్ను స్తుతించున్నట్లుగా, నిన్ను ప్రార్థించున్నట్లుగా నా కుటుంబం పైన నీ దయచూపం ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు కుటుంబం గురించి ఏం చేస్తారండి? చాలామంది తల్లిదండ్రులు బిడ్డకు పెళ్లి చేయి ప్రభువా, కొడుకు ఉద్యోగం ఈ ప్రభువా, ఈ కొడుకును దుబాయ్ పంపించు ప్రభువా, ఈ కూతురుని అమెరికా పంపించు ప్రభువా, ఇవి ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ఏం ప్రార్థన చేయాలంటే, మొదటి కుటుంబంలో తమ పిల్లలకు నిరంతరము దేవుని కృప తోడై ఉండాలని. అది ఆ వాగ్దానము ఎవరి ద్వారా చేశాడు? అబ్రహాము ద్వారా చేశాడు. చూడండి, ఇక్కడ ఆదికాండం 17వ అధ్యాయంలో ఆ మాటను దావీదు ఎందుకు సెలవిస్తున్నాడు అనంటే, ఇక్కడ చూడండి, ఆదికాండం 17వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట మనం చూస్తున్నాం. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు, నేను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చున్నట్టుగా నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చుదురు. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకునై దేవుడనై ఉండునట్లును, నాకును నీకును నీ తర్వాతి వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదను. అమ్మ వింటున్నారా? దేవునికి స్తోత్రం. అమ్మ, ఇదేమి నిబంధన అట? దేవుడు మన మానవునితో చేసింది నిత్య నిబంధన. అమ్మ వింటున్నారా? మానవుడు ఎవడైనా చేస్తాడా మానవునితోటి? ఎందుకంటే మానవుడు స్థిరంగా ఉండడు కనుక మానవుడు ఎవరితోటి నిత్య నిబంధన చేయలేడు. దేవుడు ఎల్లప్పుడూ సజీవుడిగా ఉంటాడు కనుక ఆయన మానవులతోటి నిత్య నిబంధనను చేస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు కుటుంబంలో పెరిగాడు. అమ్మ, ఆయన దేవుని కుమారుడు అయినప్పటికీ, ఆయన తల్లి మరియమ్మ సామాన్యమైన స్త్రీ అయినప్పటికీ, తనను పెంచిన తండ్రి అయిన యోసేపుకు లోబడి ఆయన దేవుని కుమారుడు అయినప్పటికీ ఆయన కుటుంబంలో లోబడి ఉండటం వలన ఆయన ఆశీర్వాదము అనేకులకు విస్తరించినట్టుగా మనము దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, ఇక్కడ లూకా సువార్త 2వ అధ్యాయంలో ఒక మాట మనం గమనించినట్లయితే, మరి కుటుంబ ఆశీర్వాదము
మరి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితంలో కూడా మనము చూస్తూ ఉంటున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయము మరి 51వ వచనములో, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఎలా మరి ఈయన వర్ధిల్లడానికి దేవుని దయందు మనుషుల దయందును ఈయన వర్ధిల్లడానికి గల కారణం ఏమిటట? ఈయన తన తల్లిదండ్రులకు లోబడి ఉండెను. ఒకసారి చెప్తాం హల్లెలూయా. అందరు కదా, లోబడి ఉన్నాడు. తండ్రి ఆజ్ఞను శిరస వహించాడు. ఇస్సాకు తండ్రి ఆజ్ఞను శిరస వహించాడు. బలిపీఠం యొద్ద తీసుకొని వెళ్ళి చేతులు కట్టి బలిపీఠం మీద పడుకోబెట్టి అబ్రహాము కత్తి ఎత్తినప్పుడు పరిగెత్తుకొని వచ్చి తోసుకొని వచ్చి అబ్రహామును కొట్టలే. చిత్తము తండ్రి అని అన్నాడు. అబ్రహాము దేవునికి చిత్తం ప్రభు అన్న రీతిగా ఇస్సాకు తండ్రికి చిత్తము మరి నా తండ్రి అని బలి అవ్వడానికి కూడా కుమారుడు సిద్ధపడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు యవ్వన పిల్లలు తమ తల్లిదండ్రులకు లోబడడం లేదు. ఎందుకు ఆశీర్వాదం లేదండి? ఎందుకు ఆశీర్వాదం లేదు? ఇప్పుడు యవ్వన బిడ్డలకు తల్లిదండ్రుల ఉపదేశాన్ని వారు వినడం లేదు. తల్లిదండ్రులు ఏదైనా పనిని చెప్తే చేయడం లేదు. తల్లిదండ్రుల మాటకు లోబడడం లేదు. నేను ఒక జరిగిన సంఘటన చెప్తానండి. నేను ఒక ప్రాంతానికి మా బంధువులు ఉన్న స్థలానికి వెళ్ళాను. మా బంధువులు ఉన్న స్థలానికి వెళ్ళినప్పుడు ఒక 2వ తరగతి చదివి ఒక రైల్వే డిపార్ట్మెంట్లో డ్రైవర్గా చేసి రిటైర్ అయ్యాడు. ఆయన చిన్నప్పటి నుంచి భయభక్తులు కలిగిన వాడు. ఆయనకు 10 రూపాయల జీతం నుంచి లేక 100 రూపాయల జీతం నుంచి 10 రూపాయల దశంభాగం ఇచ్చేవాడు. తాను గడక తిని పాస్టర్ వస్తే తనకు భోజనం మరి ఆహారం అన్నం పెట్టేవారు. అంత భయభక్తి కలిగిన వాడు. ఒక 70 ఏళ్ళ వయసులో నేను అతనికి ఇంటికి వెళ్ళినప్పుడు, అయ్యా పాస్టర్ గారు రండి అని అన్నాడు. కూర్చుండబెట్టాడు. బాగున్నావా అంకుల్ అని నేను అడిగాను. అయ్యా పాస్టర్ అయ్యా బాగున్నానని. వాళ్ళ మనమడు వచ్చి ఇట్లా చూసి ఎవరు మీరు అని అంటున్నాడు. కనీసం ప్రేజలాడు కూడా చెప్తలేదు. ఎవరు మీరు అని నిర్లక్ష్యంగా నాతో మాట్లాడుతున్నాడు. అప్పుడు నేను ఇంగ్లీష్లో మాట్లాడాను. బాబు కూర్చో, నువ్వేం చదివావు బాబు అని అన్నాను. అంటే నేను ఎంటెక్ చదివాను అన్నాడు. నీ జీతం ఎంత అని అడిగాను. అంటే 25,000 అని అన్నాడు. అయ్యా ముసలాయన, నువ్వు రైల్వేలో రిటైర్ అయ్యావు కదా, నీ పెన్షన్ ఎంత అని అడిగాను. నా పెన్షన్ అయ్యా 50,000 వస్తుంది అయ్యా అని అన్నాడు. అంటే 2వ తరగతి చదివినోనుకో 50,000 పెన్షన్ వస్తుంది, ఎంటెక్ చదివినోనుకో 25,000 జీతం ఉన్నది. ఇప్పుడు ఎవరికి ఆశీర్వాదం ఉన్నది? 2వ తరగతి చదివినోనికే ఆశీర్వాదం. ఈ ఎంటెక్ చదివినోనికి ఆశీర్వాదం ఎందుకు లేదు? ఎందుకంటే వీడు ఎవరికి భయపడు, పెద్దలను గౌరవించడం తెలియదు, తల్లిదండ్రుల ఆజ్ఞను పాటించడం తెలియదు, పరిశుద్ధత తెలియదు, దేవుని సన్నిధికి వెళ్తే ఆశీర్వాదం వస్తుందనే ఒక సంగతి కూడా తెలియదు. తర్వాత చూడండి, అక్కడ తప్పక దేవుని మందిరానికి పిల్లలు రావాలని లేఖనం సెలవిస్తూ ఉన్నది. అదే లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనములో, తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమునందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. అమ్మ వింటున్నారా యవనస్తులారా? అంటే నాకు అది ఎప్పుడు నేను ఆ ప్రతిభ నిలవబెట్టి చదివిపించాను. యేసు ప్రభు కూడా ఆ విధంగానే పాస్టర్ గారు చెప్పిన రీతిగా ఎవరినో ఒకరిని లేచి నిలబెడతా ఉంటారు, ఎవరినో ఒకరి పాట పాడమంటూ ఉంటాడు. వాడుక చొప్పున ఒక్కొక్క వారం ఒకరికి పాట ఇస్తూ ఉంటారు, ఒక్కొక్క వారం ఒక స్త్రీకి ప్రార్థన ఇస్తూ ఉంటారు, ఒక్కొక్క వారం ఒకరికి బైబిల్ చదవడానికి ఇస్తూ ఉంటాడు. అంతేను కదా, తన వాడుక చొప్పున యేసయ్యకు ఆ దినము వాడుక చొప్పున ఆయన రాగానే యెషయా గ్రంథాన్ని ఇచ్చాడు. అంటే తన వాడుక చొప్పున ఏ విశ్రాంతి దినమునో తప్పించకుండా దేవుని సన్నిధికి వెళ్ళేవాడు కనుక ఆయన నామం ఎలా ఉందమ్మా? అమ్మ వింటున్నారా? ఏమని ఉంటుంది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి వెళ్ళి, ఆయన దేవుని కుమారుడైండు కూడా తను లోబడి ఉండెను, శిలువ మరణం పొందినంతగా లోబడటం వలన ఆయన నామము ఆకాశమందును భూమి అందును భూమి కిందను అన్ని నామముల కన్నా పైనామముగా
హెచ్చింపబడను. ఒకసారి చెప్తాం హల్లెలూయా. కానీ ఇప్పుడు అంత్యకాలంలో ఎలా ఉన్నదట చూడండి. ఇక్కడ ఒక మాటను మనం ఆ జాబితాలకు రావద్దని హెచ్చరిక చేస్తున్నాడు. మీకా గ్రంథము 7వ అధ్యాయంలో కొన్ని మాటలు మనము చూస్తూ ఉంటున్నాం. నీవు ఆశీర్వాదం పొందాలంటే ఈ విధంగా ఉండవద్దు అనే ఒక సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ జాబితాలను ఉండవద్దు. 7వ అధ్యాయం 5వ వచనం నుంచి, స్నేహితునేందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితునేందు నమ్ముకొనవద్దు, నీ కౌగిటిలో పడుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమును కాపెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికిని కోడలు అత్త మీదికిని లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికి విరోధులగుదురు. కానీ చివరిగా 2 మాటలు చెప్పి నన్ను ముగిస్తాను. చిన్నపిల్లలు నిద్రపోతున్నారు కనుక ఒక మాటను జ్ఞాపకం చేసుకోవాలి. అదేమిటండి? ఆ మాట ఏమిటండి? నోవాహు కుటుంబంతో కూడా ఎత్తబడ్డాడు. ఆదికాండం 7వ అధ్యాయము 1వ వచనంలో ఏమని ఉంటుందండి? ఆదికాండం 7వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట మనం చూస్తుంటున్నాం. యెహోవా ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉంటూ చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అన్నప్పుడు 7వ వచనంలో ఏమని ఉంటుందండి? అప్పుడు నోవాహు అతనితో కూడా అతని కుమారులు అతని భార్యయు అతని కోడలను ఆ ప్రవాహ జలములో తప్పించుకున్నట్టుగా ఓడలో ప్రవేశించిరి. గ్రోపు యజమాని చెబితే భార్య విన్నది, బిడ్డలు విన్నారు, కొడుకులు విన్నారు, కోడళ్ళు విన్నారు. వారు ఎత్తబడి మరి రక్షింపబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా మరి లూకా సువార్త 17వ అధ్యాయంలో లోబడని వారు విడిచిపెట్టబడతారు అనే ఒక సంగతిని, కుటుంబంలో కొందరు లోబడకుంటే వారు విడిచిపెట్టబడతారు అనే ఒక సంగతిని ఇక్కడ మనం చూసుకొని ముగిస్తాం. 17వ అధ్యాయము 26వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూసినట్లయితే 29వ వచనంలో 28వ వచనము, లోతు దినములలో జరిగినట్టును జరుగును, జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇల్లు కట్టుచుండరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారిని అందరిని నాశనము చేశాను. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షముగా దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకొని పోవటకు దిగకూడదు, అలాగే పొలంలో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అని ఏమంటున్నాడు? ఎందుకంటే ఆమె విడిచిపెట్టబడ్డది. 34వ వచనాన్ని మనం చూస్తే, రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందరు, వారిలో ఒకరు కొనిపోబడదురు, ఒకరు విడిచిపెట్టబడుదురు. అమ్మ వింటున్నారండి? భార్య భర్తలు ఇద్దరు పడుకుంటే భర్త ఎత్తబడతాడు, భార్య విడవబడవచ్చు, భార్య ఎత్తబడతారు, భర్త విడవబడవచ్చు. ఇప్పుడు అదే పరిస్థితి ఉన్నది. స్త్రీలు చాలామంది వచ్చారు, పురుషులు ఎవరు లేరు. ఒకవేళ ఈ సమయంలో ప్రభు రాకడ వస్తే ఎట్లా? ఒకవేళ ఆదివారం ఆరాధన సమయంలోనే వస్తే ఎట్లా? ఎత్తబడడం జరిగితే ఎట్లా? రానివారు విడవబడతారు కదా. అందుకోసమనే దేవుని యొక్క సన్నిధిలో కుటుంబంతో కూడా దేవుని ఆరాధించినప్పుడు ఏమంటున్నాడు? ఆజ్ఞాది విశ్రాంతి దినమున నీవైనను, నీ భార్య అయినను, నీ పిల్లలైనను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ ఎద్దులైనను, నీ పశువులైనను ఏ పని చేయకుండా విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా నువ్వు పాటించినప్పుడు దేవుడు నిన్ను దేశంలో ఉన్న ఉన్నత స్థలముల మీద నిన్ను, నీ పిల్లలను ఎక్కిస్తాడనే ఒక మాట మనం చూస్తూ ఉంటున్నాం. అమెరికా దేశంలో ఒక మాటని చెప్పి నేను ముగిస్తాను. ఒక తల్లి సండే స్కూల్కి పోయిన వాళ్ళ పిల్లలంతా ఉన్నత స్థానంలో ఉన్నారట. సండే స్కూల్కు పోకుండా కుటుంబ ప్రార్థన లేని వారి పిల్లలంతా క్రిమినల్స్ అయ్యారట. హిస్టరీ అంటే వాళ్ళ జీనియాలజీ తీశారు. ఒక కుటుంబం ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ మందిరంలోకి అటెండ్ అయిన వారి పిల్లలది 3 తరాల వరకు తీస్తే వాళ్ళ పిల్లలు మంచి చదువులు చదివి ఉన్నతమైన స్థానానికి వెళ్ళారు. అమెరికా ప్రెసిడెంట్ కూడా దాంట్లో ఒకరు అయ్యారట. అదేవిధంగా మరి కుటుంబ ప్రార్థన లేకుండా కలహములతోటి జీవించి తినుచు తాగుచు దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేసి గృహములో ప్రార్థన నిర్లక్ష్యం చేసిన వారి యొక్క తరములు మరి నేరస్తులుగా కొన్ని తరాల వరకు మిగిలినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం.
ప్రియులారా, మరి మీ పిల్లలకు బాలుడు మరి నడవలసిన మార్గమును వాడికి నేర్పమో, వాడు పెద్దవాడైనప్పుడు దానిలోంచి తొలగిపోడు. మీ పాస్టర్ గారు గడిచిన నిన్నటి దినము ఈ దినము మరి ఈ యొక్క వెకేషన్ బైబిల్ స్కూల్ ఎందుకు నడిపిస్తున్నాడు అని అంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఏమనుంటుంది? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము నుంచి దావీదు వరకు కొన్ని వందల సంవత్సరాలు, దావీదు నుంచి యేసు ప్రభు కాలం వరకు కొన్ని వేల సంవత్సరాలు. మరి దేవుని యొక్క వాక్యములో ఇశ్రాయేలులు అంతా ఉన్నారు గనక వారు దీవించబడ్డారు. ఈరోజు ఇశ్రాయేలు దీవించబడిన దేశం. ఒకసారిలో చెప్తున్నా హల్లెలూయా. ఇశ్రాయేల్లో పండిన టమాటో మన గుమ్మడికాయ అంత ఉంటుంది, దానిలో నిమ్మకాయలు మన బత్తాయి కాయలు అంత ఉంటాయి. ఎడారిలో వాళ్ళు పంటలు పండిస్తూ ఉంటారు. ఇశ్రాయేల్లో నుంచి వచ్చినంత సైంటిస్టులు ఏ దేశం నుంచి రాలేదు. ఇశ్రాయేల్లో ఉన్న డిఫెన్స్ సిస్టమ్ ఏ దేశంలో లేదు. కనుక మీ పిల్లలు, మీరు ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి మరి మీ పిల్లలను కూడా మరి తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడవాలని ప్రేమతో కోరుచున్నాను. దేవుడి ఇటు మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసి పాస్టర్ గారికి అప్పగిస్తాను.